ప్రియులారా, ఈ దినం ఫిబ్రవరి నెల 10వ తేదీ దేవుడి అరుణోదయాన్ని, దేవుని పాదాల వద్ద చేరే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. చూడండి, యెషయా పుస్తకం 44వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా పుస్తకం 44వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. నేను దప్పిక గలవారి మీదను నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. ఆమేన్. పిల్లల, ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు అంటండి తన ఆత్మని మన మీద కుమ్మరించాలని ప్రియులారా వాగ్దాన రీతిగా ప్రభు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని ఆశపడతాం. సర్వ సమృద్ధి కలిగి ప్రతిదీ సమకూర్చుకోవాలి, ప్రతిదాన్ని మనం అనుభవించాలి అని ప్రతి మనిషి భూమి మీద శారీరకంగా కావచ్చు, భౌతిక పరంగా కావచ్చు, అన్ని అక్కర్లని సమకూర్చుకోవాలని ప్రతి మనిషి ఆశపడతారు. అలాగనే ప్రియులారా, దేవుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద, తన ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్ని దేవుని ప్రజలు కూడా అనుభవించాలి. దేవుని ప్రజలు వాటిని సంపాదించాలి, వాటిని పొందుకుని ఆత్మీయ జీవితంలో ఎదగాలి, వర్ధిల్లాలి అని దేవుడు కూడా ఏం చేస్తారంటే ఆయన బిడ్డల కొరకు ఏమేం కావాలో, ఏదేది అవసరమో అన్ని ఆత్మీయ అక్కర్లన్నీ దేవుడు సిద్ధపరిచి ఉంచారు. చూడండి, ఒక లోకంలో మనం పాపములో బ్రతుకుతున్నామని తెలిసి దేవుడు మారు మనసును ప్రకటింపచేశాడు మన కొరకు. మీరు వినండి, అలాగునే పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తం మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చడానికి రక్షణ అనే వస్త్రాన్ని, బాప్తిస్మం అనే ఆ అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మీరు వినండి, ఇవన్నీ దేవుని ద్వారా మనకు వచ్చినవే ప్రియులారా, మనుషుని వల్ల వచ్చినవి కావివి. మూడోదిగా దేవుడే తన ఆత్మ మనకు అవసరమని, తన ఆత్మ అభిషేకం మనం పొందుకోవడం అవసరమని ఆయన ప్రియులారా మారు మనసుతో పాటు రక్షణతో పాటు ప్రియులారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అనుభవించాలని దేవుడు ప్రియులారా ఎరిగిన వారై ఆయన అంటున్నారు, ఇదిగో నా జనుల మీద నా ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాను. ఆమేన్. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని వాగ్దాన రీతిగా ప్రియులారా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని ఆశ మనమందరము ఆత్మను పొందుకుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి. దేన్ని పొందుకుని? ఆత్మను పొందుకుని, దేవుడిచ్చే ఆత్మను పొందుకుని మనం అందరం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని ఆశ. సమరయ స్త్రీ దగ్గర నిలబడిన ప్రభు అంటారు, అమ్మా, ఒకరోజు వస్తుంది తండ్రిని ఆరాధించేవారు ఈ పర్వతం మీద కానీ ఆరాధించరు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆ రోజు కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నారు. అది వచ్చే ఉంది, అది సమీపంగా వచ్చే ఉంది. అటువంటి వారిని నేను కోరుకుంటున్నాను. ఆత్మతో సత్యముతో ఆత్మతో నింపబడి ఆరాధించే వారిని నేను కోరుకుంటున్నాను అని సమరయ స్త్రీతో ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఒకటే. దేవుని నమ్మిన పిల్లలు
దేవుని రక్తంలో కడగబడిన పిల్లలు ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మతో నింపబడి ఆరాధించాలి. అందుకే నా ఆత్మను మీ మీద, లేదా నా ఆత్మను సర్వజనుల మీద, నా ఆత్మను సర్వ ప్రజల మీద నేను కుమ్మరిస్తానని ఆయన వాగ్దానాలు అంచెలంచెలుగా వ్రాయబడి ఉంటాయి. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 23వ వచనంలో, సామెతల పుస్తకం 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. 2వ మాట, నా గద్దింపు విని తిరగండి, తిరుగుడి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కొమ్మరించదును, నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తాను. పిల్లలు మీరు వినండి, ఎందుకు దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించాలని ఆశిస్తున్నారు అంటే, ప్రియులారా, దేవుని ఉపదేశాలు మనకు అర్థం కావాలి. యెహెజ్కేలు గ్రంథంలో 36లో ప్రియులారా ఆ వచనం ఒకసారి, యెహెజ్కేలు పుస్తకం 36:27 వచనం చదువుకుని ముగించుకుందాం. 36:27, నా ఆత్మను మీ యందు ఉంచి అది నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఎందుకు దేవుడు తన ఆత్మ నుంచి ఉంచాలనుకుంటున్నారంటే క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. పిల్లరా, యెషయాతో చెప్పినప్పుడు నా ఆత్మను మీ మీద కుమ్మరించి నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి వారిని ఎదిగింప చేస్తాను. పిల్లరా, సామెతల్లో చదివినప్పుడు నా ఆత్మను మీ యందు ఉంచి మీకు ఉపదేశం చేస్తాను. యెహెజ్కేలులో మనం చదివినప్పుడు నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు, నా విధులు గైకొనేవారిగా మిమ్మల్ని చేస్తాను. అంటే ఆ ఆత్మతో నింపబడిన మనల్ని ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఆత్మీయమైన ఎదుగుదల, దేవునికి ఇంకా దగ్గరగా మార్చి దేవుని సంబంధమైన ఆజ్ఞలు కానీ ఉపదేశాలు కానీ మనకు తెలియచేసి వాటిని మనం అనుసరించే విధంగా చెయ్యాలని ప్రియులరా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, తన ఆత్మని మన యందు ఉంచి మనమే తన ఆత్మని కుమ్మరించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ శుభవేళ ప్రియులరా, మనమందరము ఈ వాగ్దానం చేత నింపబడి మనమందరము దేవుని ఆత్మను అనుభవించుదుము గాక. దేవుడు మనందరి మీద తన ఆత్మను కుమ్మరించును గాక. మన మీదను మన సంతతి మీదను దేవుడు తన అభిషేకమును కుమ్మరించి ఈ కడవరి దినాల్లో ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుని పిల్లలుగా, దేవుని సంఘాలుగా మనల్ని మార్చునుగాక. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మనకిని, సంఘానికిని, సమీపస్తులకును, దూరస్తులకును నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి అలా చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక ఒక చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు స్తోత్రాలు నాయనా. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఒక్కొక్కటిగా మా జీవితాల్లో తెలియచేస్తున్న దేవుడవు తండ్రి. మేము నీ ఆత్మను పొంది ఆత్మతో నింపబడి ఈ భూమి మీద నీ కొరకు ఎదిగేవారిగా, ఫలించేవారిగా, ఆశీర్వదించబడేవారిగా ప్రభువా మమ్మల్ని నిలబెడుతున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఆత్మను మా యందు ఉంచి నీ కట్టడలు గైకొనాలని, నీ న్యాయ విధులు గైకొనాలని, నీ ఆత్మను మా యందు ఉంచి నీ ఉపదేశాలు మాకు తెలియచేయాలని, నీ బోధన మాకు తెలియచేయాలని ప్రభువా అయ్యా, ఈ దినం నాయన నీ ఉద్దేశాల ద్వారా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి నాయన. నీకు స్తోత్రాలు. నీ ఉద్దేశములన్నీ మా జీవితాల్లో సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క శుభవేళ ప్రభువా వచ్చిన బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపండి. ఈ వాక్యాన్ని చూస్తూ ప్రభువా దూరాన సమీపాన్న నాయన ఈ లైవ్లో పాల్గొంటున్న బిడ్డల జీవితాల్లో కూడా మీ ఆత్మాభిషేకాన్ని, ఆత్మ ఆనందాన్ని పొందుకునే కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. యేసయ్యా, గొప్ప దేవుడవు నాయన, శక్తిగల దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రం. ఈ దినం ప్రభువా నీ ఘనమైన కార్యాలు జరిగించి ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు ప్రభువా. అందరి పక్షంగా మీరు కృప దయచేయండి. ఎన్నో స్తోత్ర ప్రార్థన ద్వారా నీ పాదాలకు అప్పగించాం ప్రభువా. ఇంకనూ నాయన ఎవరెవరి అక్కర్లు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు గనుక అందరి పక్షంగా నువ్వు కృప చూపండి తండ్రి. ఈ దినం నాయన మా ప్రార్థన విని ప్రతి వారి పక్షంగా నీ కార్యాలు జరిగించమని యేసు నామములు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఈ రోజు రాత్రి దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ కూడిక ఉంది కనుక అందరి కూడికలో పాల్గొనాలని దేవుని పేరిట తెలియచేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.